ఫస్ట్ స్టేజ్ ప్రిలిమ్స్. ఈ ప్రిలిమ్స్ ఎన్ని మార్క్స్ ఉంటుంది సార్ అంటే 200 మార్క్స్ ఉంటుంది. ఈ 200 మార్కుల పేపర్కి మనకి ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫైడ్, ఈ స్టేజ్ 1 క్వాలిఫై అవుతాము అంటే, ఒకవేళ మనం బీసీ అయితే 70 మార్క్స్ రావాలి జస్ట్. ఒకవేళ మనం ఎస్సీ ఎస్టీ అయితే జస్ట్ 60 మార్క్స్ రావాలి. ఒకవేళ మనం ఓసీ అయితే 80 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 200 మార్క్స్. సో ఇది క్వాలిఫైడ్ మార్క్స్. ఏ మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అయినట్టు, ఫిలిమ్స్ క్వాలిఫై అయినట్టు. బట్ వన్ కండిషన్, ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ మనకి నెగిటివ్ మార్క్స్ ఉంటుంది ప్రిలిమ్స్ లో. 1/4 నెగిటివ్ మార్క్స్ ఉంటుంది మనకి. నెగిటివ్ మార్క్స్ 1/4 నెగిటివ్ మార్క్స్ ఉండడం జరుగుతుంది. రైట్. సో ఈ నెగిటివ్ మార్క్స్ తో 200 మార్క్స్ పేపర్ కి మనకు బీసీ అయితే 70 మార్క్స్, ఎస్సీ ఎస్టీ అయితే 60 మార్క్స్, ఓసీ అయితే 80 మార్క్స్. సో ఈ మార్క్స్ రావాలి. ఇది స్టేజ్ 1. క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏముంటుంది సార్ అంటే స్టేజ్ 2. సో ఈ స్టేజ్ 2ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే ఈవెంట్స్ అని పిలవడం జరుగుతుంది. స్టేజ్ 2 ఏంటంటే ఈవెంట్స్, సింపుల్ ఈవెంట్స్ ఇక్కడ కూడా. సో దీంట్లో ఫస్ట్ వన్ ఏముంటుందంటే 1600 మీటర్స్, 600 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. సో ఆర్మీ లాగా మరి 5:30, 6 minutes, 6:30 minutes లో క్రాక్ చేయడం కాదు, మంచి టైం ఉంటుంది. సో ఇక్కడ మనకి 7 minutes 15 seconds. సో 7 నిమిషాల 15 సెకండ్ లోపు ఈ 1600 మీటర్స్ రన్నింగ్ క్రాక్ చేయాల్సి ఉంటుంది. అదే గర్ల్స్కి అయితే 800 మీటర్స్ రన్నింగ్ ఉండడం జరుగుతుంది. రైట్. సో మనకి సెకండ్ స్టేజ్ ఏంటి సార్ అంటే ఈవెంట్స్ అంటున్నాము. ఈవెంట్స్ లో ఫస్ట్ వన్ ఏంటంటే 1600 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. దీని యొక్క టైం పీరియడ్ ఎంత సార్ అంటే 7 minutes 15 seconds. దాని తర్వాత 16 మీటర్స్ రన్నింగ్ తర్వాత సెకండ్ ఏముంటుంది సార్ అంటే లాంగ్ జంప్. ఈ లాంగ్ జంప్ ఎంత ఉంటుంది సార్ అంటే 4 meters. లాంగ్ జంప్ 4 meters. అండ్ థర్డ్ ఏముంటుంది సార్ అంటే షార్ట్ పుట్. ఈ షార్ట్ పుట్ ఎంత వేయాలి సార్ అంటే 6 meters వేయాలి. షార్ట్ పుట్ మనకి 6 meters వేయాలి. సింపుల్ ఈవెంట్స్, కొంచెం ప్రాక్టీస్ చేస్తే. సో నార్మల్ కూడా గ్రౌండ్ పరిచయం లేని వాళ్ళు కూడా ఒక 2 months ప్రాక్టీస్ చేయడం వల్ల ఇవి క్వాలిఫైడ్ అవ్వచ్చు మీరు, హైట్ ఉంటే. సో 1600 meters 7 minutes 15 seconds, అండ్ లాంగ్ జంప్ 4 meters, అండ్ షార్ట్ పుట్ 6 meters. సో ఇది కనుక ఈ ఓన్లీ 3 ఈవెంట్స్ విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, స్టేజ్ 2 కూడా కంప్లీట్ అయిపోయినట్టే. సో స్టేజ్ 1 అయిపోయింది, స్టేజ్ 2 అయిపోయింది. ఇకపోతే నెక్స్ట్ ఏంటి సార్ అంటే మనకి స్టేజ్ 3. నెక్స్ట్ మనకి స్టేజ్ 3.